పోలీస్ బాసులు పొలిటికల్ బాసుల కోసం పనిచేస్తున్నారని మాజీ మంత్రి విడుదల రజని విమర్శించారు. సూపర్ సిక్స్ పథకాలని మాటలకే పరిమితమయ్యాయన్నారు. ఆ లోపాలను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే ఇలా అక్రమ కేసులు పెడతారా అంటూ ప్రశ్నించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని నిర్బంధించి వేధించారన్నారు. ఒక మహిళ అని కూడా చూడకుండా పెద్దిరెడ్డి సుధారాణిని నిర్బంధించి తీసుకువచ్చారన్నారు. పోలీస్ స్టేషన్లు మార్చి తిప్పి కొట్టారని పేర్కొన్నారు. వైసీపీ పెద్దలు పేరు చెప్తే వదిలేస్తామని పోలీసులు ఆ మహిళను వేధించారన్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులకు వైసీపీ అండగా ఉంటుందన్నారు. మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రతి ఒక్క నాయకులు వచ్చి మీకు అండగా నిలబడతారన్నారు. చట్టం అధికార పార్టీకి ఒకలాగా, ప్రతిపక్షానికి మరోలాగా పనిచేస్తుందని ఆరోపించారు. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయితే వేధిస్తారా అంటూ మండిపడ్డారు. ఒక మాజీ మంత్రిగా నేను ఫిర్యాదు చేస్తే నా ఫిర్యాదు పట్టించుకోవడం లేదు. నాపై సోషల్ మీడియాలో తప్పుడు రాతలు రాస్తే పోలీసులు పట్టించుకోవడం లేదు. అసలు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా? పోలీసులు రాజకీయ పార్టీల చేతిలో కీలుబొమ్మలు కావద్దు. అలా ప్రవర్తించే అధికారులను భవిష్యత్తులో వదిలిపెట్టేది లేదు అని మాజీ మంత్రి విడుదల రజని గారు పేర్కొన్నారు.